నా వీక్షకులు సబ్స్క్రైబర్ ఒక కామెంట్ పెట్టారండి. సార్ ఐఎమ్ సాత్విక సార్, నాకు ఓన్లీ నోస్ పైననే బ్లాక్ అయ్యింది సార్, ఏమైనా క్రీమ్ యూస్ చేయాలా సార్, లేజర్స్ ఎలా అవుతుంది, ఎలా తగ్గుతుంది, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అవుతుంది అని అడుగుతున్నారు. అఖిల గారు, చాలా కామన్ క్వశ్చన్ అండి, చాలా కామన్ ప్రాబ్లం, చాలా మందికి ఫేస్ అవుతూ ఉంటుంది. ముక్కు పైన భాగంలో నలుపు రంగు ఉండటం వల్ల అసలుకి అది ఎందుకు వచ్చింది, ఎలా పోతుంది, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని చాలా మందికి సందేహాలు ఉంటాయి. అందరికీ ఈ సందేహాలకి జవాబు దొరుకుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో రిప్లై చేస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలామందికి ముక్కు పైన చిన్న చిన్న చుక్కలు ఉంటాయండి, లేక నల్ల లైన్ ఇక్కడ ఒకటి ఇక్కడి నుంచి ఇటు దిక్కైనా ఉంటుందండి, లేకపోతే నల్ల మచ్చ ఇక్కడ మొత్తం ముక్కు పై భాగంలో ఉంటుందండి, లేకపోతే మొత్తం ముక్కు పైన కూడా నలుపు వచ్చేస్తుందండి. లైట్ బ్రౌన్ కలర్లో ఉండి చుక్కలుగా ఉంటే దాన్ని ఫ్రెకిల్స్ అంటారండి. అదే మనకి నలుపు మెలాస్మా ఉంటే కనుక దాన్ని మంగు మచ్చలు అని అంటాం అనమాట. అలానే మనకి ఒకటి లైన్ లాగా ఉంటే కనుక దాన్ని ట్రాన్స్వర్స్ నేజల్ లైన్ లాగా అంటాం అనమాట. సో ట్రాన్స్వర్స్ నేజల్ లైన్ కానీ, మంగు మచ్చలు కానీ, ఫ్రెకిల్స్ కానివ్వండి, ఇవన్నిటికీ మనకి కారణాలు అనేది డిఫరెంట్గా ఉంటుంది. ట్రీట్మెంట్స్ అనేటివి డిఫరెంట్ లైన్స్లో ఉంటుంది. వాటికి వేరే విధమైన క్రీమ్స్ యూస్ చేస్తారు. అలానే వేరే విధమైన ట్రీట్మెంట్స్ కూడా, లేజర్ ట్రీట్మెంట్స్ కూడా సజెస్ట్ చేస్తామండి. అయితే ఈ ఫ్రెకిల్స్ ఉన్నప్పుడు ఇవి జన్యుపరంగా వస్తుందండి. రెండోది ఎండకి తగలటం వల్ల ఇది వస్తుందన్నమాట. ఎండకి తగలటంతో లోపల దాక్కున్న మెలనిన్ మెల్లమెల్లగా బయటకు వచ్చేసి దాన్ని ఫ్రెకిల్స్ లాగా మార్పిచేస్తూ ఉంటుంది. జన్యుపరంగా టెండెన్సీని, జెనెటిక్ టెండెన్సీ అంటాం. ఈ టెండెన్సీ ఉన్న వాళ్ళకి ఎండకి వెళ్తున్నప్పుడల్లా ఫ్రెకిల్స్ అవుతూ ఉంటుంది. అదే తెల్ల జాతీయులు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఫ్రెకిల్స్ మాటిమాటికి అవుతూ ఉంటుంది. అదే మన దక్షిణాది రాష్ట్రాలకి ఉంటాం కదండి, ఈ చామంచాయ నుంచి నలుపు రంగులో ఉన్న వాళ్ళకి ఫ్రెకిల్స్ అనేటివి అంత ఈజీగా రావండి. ఎక్కువగా జన్యుపరంగా ఎక్కువగా ఉంటే కనుకనే అప్పుడు వస్తుందన్నమాట. అయితే ఈ ఫ్రెకిల్స్ అది వచ్చినప్పుడు మనము ఖచ్చితంగా సన్ స్క్రీన్స్ అవి పెట్టుకుంటూ ఉండాలండి. ఫ్రెకిల్స్ని తీసుకోవాలని అంటే క్యూసిచ్ లేజర్స్ తోటి మనం మంచిగా చేయొచ్చండి. బ్లూ లేజర్స్ కొత్తగా మేము స్టార్ట్ చేసామండి. బ్లూ లేజర్ స్టార్ట్ చేసిన దాంతో ఏమవుతుందనంటే అక్కడ ఆ ఫ్రెకిల్స్ అనేటివి తీసేయటం జరుగుతూ ఉంటుందండి. ఆ ఫ్రెకిల్స్ తీసేయటంతో మనకి నెమ్మదిగా నలుపు రంగు అనేది బెటర్గా అవుతూ ఉంటుందన్నమాట. ఇది నెలకొకసారి కొన్ని నెలల పాటు మనం చేయాల్సిన అవసరం ఉంటుందండి. అలానే దానితో పాటు మంగు మచ్చలు కూడా ఉంటాయండి. మంగు మచ్చలకి నేను నా పాత వీడియోస్లో చెప్తూ ఉంటాను కదండి, ఒక మంచి ట్యాబ్లెట్, దాంతోపాటు లేజర్స్ అవి చేస్తూ ఉంటాం అనమాట. అవి చేయటంతో కాంబినేషన్ తోటి మంచి రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. అలానే ఈ ట్యాబ్లెట్స్తో పాటు గ్లూటథైన్, వైటమిన్ సి కాంబినేషన్ చేస్తుంటే ఇంకా మంచి రిజల్ట్స్ కూడా వస్తాయి. దానితో పాటు మనము ఫోటోఫేషియల్ లేజర్స్ అని అంటామండి. ఆ లేజర్స్ యూస్ చేయటం వల్ల చర్మంలో ఉన్న నలుపుని నెమ్మదిగా కరిగిస్తూ ఉంటుందండి. ఇలా చేయడంతో చర్మంలో ఉన్న మన నలుపు అంతా కరిగి నెమ్మదిగా బెటర్గా అవుతుంది అనమాట. ఇలానే కాకుండా ట్రాన్స్వర్స్ నేజల్ లైన్ ఉంటుంది కదండి, ఈ ట్రాన్స్వర్స్ నేజల్ లైన్కి మనము నెమ్మదిగా ప్రొసీజర్స్ చేస్తూ, కెమికల్ పీల్స్ అవి చేస్తూ, లేజర్స్ అవి చేస్తూ చక్కగా దాన్ని తగ్గించవచ్చు అనమాట. అలానే కాకుండా సెబోరిక్ మెలనోసిస్ అని కూడా ఉంటుందండి. అదే కాకుండా లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అనేది కూడా ఉంటుందన్నమాట. ఇలాంటి కండిషన్స్ అసలు ఏ విధంగా ఉంది, అసలు ఏ విధంగా డయాగ్నోసిస్ చేయాలి, అలానే ఈ చర్మంలో మనకి ఉన్న రంగుతోటి వచ్చిన పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్కి ఎటువంటి లేజర్ ట్రీట్మెంట్స్ తోటి బెనిఫిట్ అవుతుంది అని తెలుసుకోవటానికని మీరు మా దగ్గరకు వస్తే నేను దానికి తగ్గట్టుగా నేను మీకు అడ్వైస్ చెప్తానండి. లేజర్స్ అంటే ఏదో పెద్ద ప్రొసీజర్గా అనుకోకూడదండి. లేజర్స్ అనేది చక్కగా చర్మం పైన ఇలా టక్ అని ఒక్కసారిగా చేస్తారండి. నొప్పి అనేది ఉండదండి, ఎటువంటి ఇబ్బందులు అనేటివి ఉండవు మీకు. చక్కగా చేయించుకున్నాక కూడా ఏదో జరిగిపోయింది అన్నట్టుగా చర్మం పైన డ్యామేజ్ అనేది కూడా ఏమీ ఉండదండి. చక్కగా మంచిగా నీట్గా చేస్తామన్నమాట. ఇది చేసినాక దీన్ని మెల్లగా కరుగుతూ ఉంటుందన్నమాట పిగ్మెంటేషన్. ఇలా చేసాం కదా, ఇలా తెల్లగా అయిపోతామని కాదండి. నెలకు ఒకసారి మనం నెమ్మదిగా చేస్తూ ఉంటే కొన్ని 6 నుంచి 8 నెలల వరకు మనకి బెటర్ రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయండి. అయితే ఈ పిగ్మెంటేషన్స్ ఉన్నప్పుడు దానికి అసలు ఏ విధమైన లేజర్స్ చేయాలి, ఏ ఫ్లూయెన్స్ సెట్ చేయాలి, బ్లూ లేజర్స్ ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది అని తెలుసుకోవాలని అనుకుంటే ఖచ్చితంగా మీరు మా దగ్గరకు వస్తే దానికి తగ్గట్టుగా నేను మీకు అడ్వైస్ చెప్తానండి. అలానే మీకు ఇతరత్ర ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కూడా పెట్టండి. దానితో పాటు ఎప్పుడైనా కానీ నేను మీకు ఈ వీడియో రిప్లైస్ అనేది చేసేటట్టుగా నేను ప్రయత్నం చేస్తానండి.
అలానే మీకు ఎవరికైనా కానీ పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా కానీ తెలుసుకుంటే కనుక వాళ్ళకి ఈ వీడియోస్ని తప్పకుండా షేర్ చేయండి, అలానే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మళ్ళీ ఒక ఇన్ఫర్మేషనల్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.